హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం 8వ తరగతి తెలుగు శతక సౌరభం 3వ పాఠ్యాంశం అండి ఇది. ఫస్ట్ వన్, శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? నైతిక విలువలు. ఎందుకంటే పద్యాల రూపంలో ఉండే ప్రతి ఒక్క పాఠ్యాంశం కూడా ఎక్కువగా నైతిక విలువలనే ఉంటుంది. ఎందుకంటే పద్యాల ద్వారా విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించడమే పద్యాల పాఠ్యాంశం అనేది ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సో ఈ శతక సౌరభం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అని చూసుకున్నట్లయితే శతక సౌరభం పాఠ్యాంశం యొక్క రచయితలు ఎవరు? శతక కవులు. నెక్స్ట్, ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈ పాఠ్యాంశం ఎందుకు ఇచ్చారు అని. విద్యార్థులలో లోక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం. ఓకేనండి. మనకి ఫస్ట్గా పాఠ్యాంశం మీ పేరు తెలియాలి. మనం చదివేస్తాం, ఒక్కోసారి పేరు కూడా తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఇతివృత్తము, నెక్స్ట్ ప్రక్రియ ఏంటో తెలియాలి. ఆ పాఠ్యాంశాన్ని ఎవరు రచించారనేది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఉద్దేశ్యం ఏమిటి, రచయిత గురించి కూడా మనం నేర్చుకోవాలి. నేను చెప్తానండి రచయితల గురించి. ఎందుకంటే ఇందులో ఒక్కరు కాదు కదా, శతక కవులు అందరూ వస్తారు. ఫస్ట్ మనకి పాఠ్యాంశం స్టార్ట్ అవ్వగానే మనకి ఏమొస్తుందంటే చదవండి, ఆలోచించి చెప్పండి అని వస్తుందండి. చదవండి, ఆలోచించి చెప్పండి అని వస్తుంది. ఇందులో మనకి ఒక పద్యం అనేది ఇచ్చారు. ఈ పద్యం దేని గురించి ప్రస్తావించబడింది అని, శతకం అంటే ఏమిటి, అలాగే మీకు వచ్చిన శతక పద్యాలు చెప్పండి అని 3 ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఈ పద్యము చూడండి. శృతి సుభగంబయ్యును సన్మతినిచ్చును నీతింబెంచు మాన్యత గూర్చున్ శతకపు బాపు తమ్ములం శతపత్ర సుహితుని వోలే సతతము నేస్తం అని మనకు ఒక పద్యం ఇచ్చారు. ఈ పద్యం దేని గురించి ప్రస్తావించబడిందంటే శతకము గురించే ప్రస్తావించబడింది. అందుకే శతకం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, శతకం అంటే ఏంటనేది నేను ఇక్కడ ఇచ్చాను. శతకం అనగా 100 పద్యాల రచన. సాధారణంగా శతకాలలో 100 నుంచి 108 వరకు పద్యాలు అనేవి ఉంటాయి. శతకంలో పద్యాలు అనేవి ముక్తకాలుగా ఉంటాయి. ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావన కలిగి ఉంటుంది. శతకంలో ప్రతి పద్యానికి చివరలో ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు మకుటంగా ఉంటుంది అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఒక పద్యం చివర ఒక పదమైనా ఉండొచ్చు, లేదా చూడండి ఇప్పుడు పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా, అందులో చివరి పాదంలో చివరిన కుమార, దాశరథి, కరుణ, ప్రయునది ఇలా వస్తాయి కదండి. అలా ఏదైనా ఒక పదం రూపంలో ఉండొచ్చు, లేదా చివరి 4వ పాదం మొత్తం ఉండొచ్చు, లేదా 3వ 4వ పాదాలు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు, మకుటంగా ఉండొచ్చు. నెక్స్ట్ మనం కవి పేరు, కాలము మరియు శతకము చూసుకున్నట్లయితే గరికపాటి మల్లావధాని 19వ శతాబ్దము విద్యా శతకము. నెక్స్ట్ మాధవ వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర శతకము. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. పెరుమాళ్ళ మానెప్ప 20వ శతాబ్దం విద్యా శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం మనులమూట శతకం. భమ్మెర పోతనామత్యుడు 15వ శతాబ్దం నారాయణ శతకం. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం వరదరాజ శతకం. కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్రసాహస్రి శతకం. ఇలా ఇచ్చారండి. మీరు ఏది కూడా బిట్లు వెతుక్కుంటూ వెళ్ళొద్దండి. ముందు కూలంకషంగా నేర్చుకోండి. కొంచెం కూలంకషంగా నేర్చుకున్న తర్వాత మీరు ఏ బిట్టునైనా ఈజీగా చేయగలుగుతారు. మీరు బిట్లు వెతుక్కుంటూ వెళ్ళారంటే మనకు ఒక వాక్యం నుంచి 4-5 బిట్లను తయారు చేయొచ్చు.
కానీ ఒక వాక్యం నేర్చుకుంటే మీరు 4-5 బిట్లని గెయిన్ చేసుకున్నట్లే కదా. అందుకే మీరు బిట్ల కోసం వెతకొద్దు. వీలైతే కూలంకషంగా నేర్చుకోండి, ఒకసారైనా వినండి వాటి కోసం. తర్వాత షార్ట్ కట్స్ అనేవి మీరు బిట్ల రూపంలో నేర్చుకోవడం అనేది మంచి పద్ధతి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, నేను ఇక్కడ ఒక పద్యాన్ని, దాని భావాన్ని, అది ఏ శతకానికి చెందుతుంది, నెక్స్ట్ అది రచించినది, అదే ఆ శతక రచయిత ఎవరు అనేది అన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, జనని జనకుల నినుగని అని ఒక పద్యం ఇచ్చారు. నినుగని పెనిచిత దేవతల లటంచు పెనుపగు భక్తింగనుగొని ఎనిసము వారిందనుపూటయే నీకు సౌఖ్యము విద్యార్థి అని ఇవ్వడం జరిగింది. ఈ పద్యంలో మీకు మొదటి వాక్యం గుర్తుపెట్టుకోండి, చివర మొక్కటం గుర్తుపెట్టుకోండి. జనని జనుకుల నినుగని అనే వాక్యం గుర్తుపెట్టుకోండి. చివరి విద్యార్థి అని ఉంది కాబట్టి ఇది విద్యార్థి శతకము. దీని భావం చూసుకున్నట్లయితే, నీకు జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులే దేవతలు, దేవతల వంటి ఆ తల్లిదండ్రులకు భక్తితో ఎల్లప్పుడూ సేవించాలి. ఇలా సేవించడం వలన నీకు సర్వసుఖాలు లభిస్తాయి. అయితే విద్యార్థి శతకం ఎవరంటే గరికపాటి మల్లావధాని. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ బిట్లు చూసుకున్నట్లయితే, ఎవరిని దేవతలుగా భావించాలి, తల్లిదండ్రులను. ఎవరిని తృప్తిపరచాలి, తల్లిదండ్రులను. ఈ పద్యానికి మకుటం ఏది, విద్యార్థి అనేది ఈ పద్యానికి మకుటము. నేను పద్యం మొత్తం చదివి వినిపించలేనండి. ఈ పద్యం యొక్క మొదటి లైన్ అనేది గుర్తుపెట్టుకోండి. దానము చేయని నేరని యథార్మికు సంపదలుండి అని ఒక లైన్ నేను చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. చివర మకుటము భాస్కరా అని ఇవ్వబడింది. సో భాస్కర శతకం మారద వెంకయ్య గారు రచించారండి ఇది. దీని యొక్క భావం ఏంటంటే, బూరుగ చెట్ల కాయలు తినేందుకు పనికిరావు, అవి చివరకు ఎండిపోయి గాలి వల్ల రాలి వృధాగా అడవిలో పడిపోతాయి. అలాగే దానం చేయని వాడి సంపద ఎవ్వరికీ ఉపయోగపడక నశించిపోతుంది అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకో పద్యం, పిన్నల పెద్దల ఎడగడు అని చెప్పి మనకి ఒక పద్యం ఇవ్వడం జరిగిందండి. దీనికి చివర కుమారా అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకటం కుమారా అని ఇచ్చారు కాబట్టి కుమార శతకం, పక్కి అప్పల నరసయ్య. దీని యొక్క భావం చూసుకున్నట్లయితే, ఓ కుమారా, నీకన్నా చిన్నవారితో పెద్దవారితో గౌరవంగా ప్రవర్తించేలా ఉండు. మంచి దారిని ఎంచుకొని తిరిగితే అన్ని చోట్ల నీవు గౌరవింపబడతావు అని దీని యొక్క భావము. చూడండి, చిన్నవారితో అయినా పెద్దవారితో అయినా గౌరవంగా ప్రవర్తించేలా ఉండాలని, అలాగే మంచి దారిని ఎంచుకొని అన్ని చోట్ల మనం ఎంచుకొని తిరిగితే అన్ని చోట్ల మనం గౌరవింపబడతామని దీని యొక్క అర్థం అండి. ఇది ఎవరు రచించారు? కుమార శతకము, పక్కి అప్పల నరసయ్య. నెక్స్ట్, గంట కాలము గడిచిన గతమనంద్రు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. గంట కాలము వృధాగాక గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. అంటే చూడండి, గడిచిపోయిన కాలాన్ని గతమని అంటారు. గడిచిన కాలం తిరిగి రాదు. కాలం ఎంతో విలువైనది, దానిని వృధా చేయకూడదు. కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి, అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది అని ఎవరు చెప్పారండి అంటే విద్యా శతకము పెరుమాళ్ళ మునెప్ప చెప్పారు. కాలం గురించి, కాలం విలువ గురించి, విద్య గురించి కూడా ఇందులో చెప్పడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేన్ని వృధా చేయకూడదు అంటే సమయాన్ని వృధా చేయకూడదు. దేని వలన బ్రతుకు వెలుగుతుంది? విద్య వలన బ్రతుకు వెలుగుతుంది. తిరిగి రానిది ఏది? గతం లేదా గడిచిన కాలం అనేది తిరిగి రాదు. గతం అనగా అర్థం ఏమిటి అంటే గతించిన కాలము. నెక్స్ట్, కనక విశాల చేల భవనాకానన శతకుటారాధర అని చెప్పేసి మనకి ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఈ పద్యం చివర కరుణా ప్రయోనిధి అని చెప్పేసి మనకు ఒక మకుటం ఇచ్చారు.
ఇది దాశరథి శతకం అండి, కరుణా ప్రయోనిధి అనేది. సో భావం ఏంటంటే, దయకు సముద్రం వంటి వాడా ఓ రామా, బంగారంతో నేసిన విశాలమైన వస్త్రాలను ధరించావు, సంసారమనే అడవిని పదునైన గొడ్డలి అంచుతో నాశనం చేసి మంచి వాళ్లను రక్షించావు, దేవతలచే స్తుతించబడినటువంటి గుణాలను కలిగి అగ్ని వంటి శౌర్య పరాక్రమాలతో నిండి శరత్కాల మేఘం వలె అలరినావు, నీవు మంచి మల్లెలాగా గంధంలాగా పరిమళాన్ని కలిగి పచ్చకర్పూరం వంటి కీర్తితో మెరుస్తున్నావు. చూడండి, ఇక్కడ ఒక మంచి భావం అనేది వివరించడం జరిగిందండి. ఎవరంటే ఎవరి గురించి ఇదంతా కూడా? దాశరథి అంటే ఎవరు? శ్రీరాముడు. శ్రీరాముని గురించి దాశరథి శతకంలో కంచర్ల గోపన్న గారు వివరించడం జరిగింది. నెక్స్ట్, నిండు విస్తరాకు నిచ్చలంబుగా నుండు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి. ఇది మనుల మూట అని వచ్చింది. మనుల మూట శతకము మాచిరాజు శివరామరాజు గారు రచించారండి. దిండు పదార్థాలు వడ్డించిన విస్తరాకు కదలకుండా ఉంటుంది, ఖాళీ విస్తరాకు గాలికి ఎగిరెగిరి పడుతుంది, బుద్ధివంతుడు వినయంగా ఉంటాడు, మూర్ఖుడు మిడిమిడి జ్ఞానంతో గర్వంగా ఉంటాడు, పెద్దల మాటలు రత్నాల మూటగా భావించాలి అని ఎవరు చెప్పారంటే మాచిరాజు శివరామరాజు గారు చెప్పారు మనుల మూట శతకంలో. చూడండి, విస్తరాకు ఇదంతా గుర్తుపెట్టుకుంటే మీకు మూర్ఖుడు బుద్ధివంతుడి గురించి అంటే బుద్ధివంతుడిని ఇక్కడ ఎలా పోల్చారంటే వడ్డించినటువంటి నిండుగా ఉన్నటువంటి విస్తరాకుతో పోల్చారు. అదే మూర్ఖుడిని ఖాళీగా ఉన్నటువంటి విస్తరాకుతో పోల్చడం జరిగినది. నెక్స్ట్ బిట్లు చూసుకున్నట్లయితే నిశ్చలంగా ఉండేది ఏదంటే నిండుగా ఉన్నటువంటి విస్తరాకు. ఎవరు వినయంతో ఉంటారు? వివేకవంతుడు. ఏమీ లేని విస్తరాకు ఎలా ఉంటుంది? ఎగిరి ఎగిరి పడుతుంది. నిండు విస్తరాకు తో ఎవరిని పోల్చాడు? వివేకవంతుడిని లేదా బుద్ధివంతుడిని. నెక్స్ట్ వన్, సత్తాచారము సూనృతంబు కృపయన్ సత్యంబునన్ శీలమున్ అని చెప్పేసి మనకి ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఈ పద్యం నారాయణ అని వచ్చింది కాబట్టి నారాయణ శతకం బమ్మెర పోతనామాత్యుడు రచించారు. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, లక్ష్మికి భర్తవైన ఓ శ్రీమన్నారాయణ, ఎల్లప్పుడూ మంచి గుణాలు కలిగి ఉండడం, మంచి మాటలు, సత్యం, దయాగుణం కలిగి ఉండడం, మనసులో ఏ కల్మషం లేకుండా వినయం, శాంత స్వభావం, భూత దైవ చింతన కలిగిన ప్రజ్ఞావంతుడికి ఈ నీ సన్నిధి లభిస్తుంది అని. చూడండి, అంటే ఎలాంటి మంచి గుణాలు సద్గుణాలు ఉన్నటువంటి వాళ్ళకి విష్ణుమూర్తి యొక్క సన్నిధి అనేది లభిస్తుందో ఇక్కడ ఈ పద్యంలో ఇవ్వడం జరిగింది. ఎవరు చెప్పారంటే బమ్మెర పోతనామాత్యులు చెప్పారు నారాయణ శతకం. నెక్స్ట్ మనం కొన్ని పద్యాలు ఉన్నాయి. ఇది మిత్ర సాహస్రీ శతకం నుంచి. మధుర భాషితములు మాణిక్యముల ఓలే అంటే మాణిక్యాల్లో ఉంటాయని. మధుర భాషితములు మాణిక్యముల ఓలే అని ఒక పద్యం ఇవ్వబడిందండి. చివర వినర మిత్ర అని చెప్పేసి వచ్చింది. ఇది మిత్ర సాహస్రి అని చెప్పేసి శతకము. మిత్ర సాహస్రి శతకం ఎవరు రచించారు అంటే కొండూరి వీర రాఘవాచార్యులు. మిత్ర సాహస్రి శతకంలో ఉన్నటువంటి మకుటం ఏమిటి? మకుటం ఏమిటి చెప్పండి మీరే. పద్యం చివర ఏముందో అదే వినర మిత్ర, అదే మకుటం అవుతుంది. అది కూడా బిట్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. లోకం మేలు కోరే మిత్రమా, మంచి మాటలు వినసొంపుగా ఉండి రత్నాల్లాగా చెవులకు అలంకారాలై మనస్సులో స్థానం పొందుతాయి, కానీ చెడ్డ మాటలు నిలువుగా నశించిపోతాయి. చూడండి, లోకం మేలు కోరే మిత్రమా, మంచి మాటలు వినసొంపుగా ఉండి రత్నాల్లాగా చెవులకి అలంకారాలై మనస్సులో స్థానం పొందుతాయి అంట, కానీ చెడ్డ మాటలు మనసులో ఉండకుండా నశించిపోతాయి. నెక్స్ట్ వన్, మనం బిట్లు చూసుకున్నట్లయితే నిలువని మాటలు ఏవి?
మంజులం కాని మాటలు నిలువవు అంటే చెడ్డ మాటలు. మధురమైన మాటలు ఎలా ఉంటాయి అంటే మాణిక్యాల్లా ఉంటాయి. చెవులకు ఇంపుగా ఉండేవి ఏవి? తియ్యని మాటలు. పద్యానికి మకుటం ఏమిటి? వినరమిత్ర. వినరమిత్ర అనేది పద్యానికి మకుటం. నెక్స్ట్ మనకి ఇది ఒక పద్యం ఇచ్చారండి వరదరాజ శతకం నుంచి. వరదరాజ శతకం ఎవరు రచించారు అంటే గుండ్లపల్లి నరసమ్మ రచించారు. ఈ పద్యం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే వరులపై శత్రుత్వముంచ ఉండిన జాలు, వరులపై శత్రుత్వం ఉంచకుండిన జాలు అని చెప్పేసి మనకు ఒక పద్యం ఇవ్వడం జరిగింది. దీనికి చివరి మకుటం వరదరాజ అని వచ్చింది కాబట్టి ఇది వరదరాజ శతకము. గుండ్లపల్లి నరసమ్మ రచించారు. ఇవ్వబడ్డాయి. జననీ జనకులు అంటే పట్టికలో ఉన్న ఏ పదం దీనికి అర్థంగా ఉంటుందంటే తల్లిదండ్రులు. నెక్స్ట్ దాంతో మనకి సొంత వాక్యం కూడా రాయమని చెప్పారు. నెక్స్ట్ లోకంలో కాలము అంటే సమయాన్ని ఉపయోగించి మనం ఒక వాక్యాన్ని రాయాలి. నెక్స్ట్ సూనృతము అంటే ప్రియతమును లేదా సత్యమును అనే అర్థము. నెక్స్ట్ మొరకు అంటే అవివేకి లేదా మూర్ఖుడు అనే అర్థము. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నానార్థాలండి. నానార్థాలు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవి మొదటి 5 టెక్స్ట్ బుక్లో ఉన్నవండి. మిగతావి మనకు అదనంగా ఉన్నాయి. నేర్చుకోవాలంటే అదనంగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చాను. జనని అంటే తల్లి ఒక గొప్ప గబ్బిలము దయ. కను అంటే చూచు ప్రసవించు తెలియు. నెక్స్ట్ మతి అంటే బుద్ధి తలపు ఇచ్ఛ. పలుకు అంటే నింద ఖండము మాట్లాడు. ధర్మం అంటే యాగం పుణ్యం న్యాయం. నెక్స్ట్ మనకి కొన్ని నానార్థాలు ఇవ్వడం జరిగిందండి. మీకు చదవాలి నేర్చుకోవాలి అనిపిస్తే మాత్రం దీన్ని ఒక్కసారి వీడియోని ఆఫ్ చేసి మీరు ఒక్కసారి దాన్ని చదువుకోండి. దాన్ని కొంచెం నీట్గా చదువుకోండి, నేర్చుకోండి ఎక్స్ట్రాగా. నెక్స్ట్ పర్యాయ పదాలు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి అయితే ఇవ్వండి 4. పలాయనము, కార్యము, వీణుల విందు, వెలుగు అనే 4 ఇవ్వడం జరిగింది. పలాయనం అంటే పారిపోవడం, పరిగెత్తిపోవడం. నెక్స్ట్ కార్యము అంటే పని క్రియ. వీణుల విందు అంటే చెవులకి ఇంపుగా ఉండడం, శ్రవణ పేయము. వెలుగు అంటే ప్రకాశం, ప్రవాసము, కాంతి. నెక్స్ట్ మరికొన్ని పర్యాయ పదాలను కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. ఈ పాఠ్యాంశానికి సంబంధించినవే. మీకు చదవాలి అనిపిస్తే మాత్రం ఇంకా అవి వీడియోని ఆఫ్ చేసి కొంచెం నేర్చుకోండి కొద్దిసేపు. మీకు నేను చదివి వినిపిస్తే మీకు టైం వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను స్కిప్ చేస్తున్నానండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రకృతి వికృతులు కార్యము ప్రకృతి. చూసుకోండి, ప్రకృతి వికృతి చదువుతాను. కార్యము కజ్జము, కథ శ్రీ సిరి, భాష భోజనము బోనము, ధర్మము దమ్మము, భక్తి బత్తి, సత్యము సొత్తు, సుఖము సుఖము, నిత్యము నిచ్చలు, ఆశ్రయం ఆసరా, మాణికము, హితము హితవు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సరి అయిన అర్థం అంటే అర్థాలేనండి. శరము అంటే బాణము, గిరి అంటే కొండ, హాసము నవ్వు, వాసము దూలము, కనుగొను వెతకడం, రణం అంటే యుద్ధము, తీర్థం అంటే పుణ్యక్షేత్రం, చిత్తము అంటే మనస్సు, సతతము అంటే ఎల్లప్పుడూ, చాడి మాటలు అంటే నిందలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వ్యాకరణాంశాలండి. సవర్ణ దీర్ఘ సంధి కోసం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సవర్ణ దీర్ఘ సంధి కోసం గుణ సంధి కోసం ఇవ్వడం జరిగిందండి. ఆ ఈ ఊ రులకు సవర్ణాచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును అని చెప్పేసి సవర్ణ దీర్ఘ సంధి సూత్రాన్ని ఇవ్వడం జరిగింది.
గుణసంధి సూత్రాన్ని ఏంటంటే మనకి అకారానికి ఈ ఊ అరులు పరమైతే అకారానికి ఏం పరమైతే ఈ ఊ అరులు పరమైతే ఏమొస్తుంది? అకారానికి ఈ పరమైనప్పుడు ఏకారము, అకారానికి ఊకారం పరమైనప్పుడు ఓకారము, అకారానికి అరు పరమైనప్పుడు అర్కారము ఏకాదశంగా వచ్చి గుణసంధి అనేది అవుతుందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాకరణ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఏంటంటే విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి విద్యార్థి అయిందండి. అకారానికి అకారం పరమైంది. ఇక్కడ అకారానికి సవర్ణ పరమయ్యి మనకి సవర్ణ దీర్ఘ సంధి అయిందా, ఆకారం వచ్చింది కాబట్టి దీర్ఘం ఏకాదేశం అయ్యి సవర్ణ దీర్ఘ సంధి వచ్చిందండి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, ఇక్కడ జాలో అకారం ఉంది, అకారానికి ఇకారం పరమై ఏకారం వచ్చింది, అందుకే గజేంద్రుడు అయ్యింది, గుణసంధి అండి. మహర్షి, మహా ప్లస్ ఋషి, ఇక్కడ హాలో అకారం ఉందండి, అకారానికి రూ పరమయ్యి అర్ర అనేది వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. నెక్స్ట్ మనకి కొన్ని కలిపి రాయమని చెప్పేసి ఇచ్చారండి, కలిపి సంధి పేరు రాయమన్నారు. ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులూరక ఉత్వసంధి. మనకి ఉకారానికి చూడండి ఫలంబులు ఊరక అంటే ఉకారానికి అచ్చుపరమైనప్పుడు మనకి ఉత్వసంధి అనేది వస్తుందని చెప్పుకున్నాం కదండి. చరణ ప్లస్ అభివాదం, చరణాభివాదం సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే అత్వసంధి. ఇలా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఇచ్చారండి. నెక్స్ట్ మనకు మరికొన్ని సంధులు అనేది ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే వీటిని కొంచెం స్లో చేసుకొని నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోండి. ఇవి కూడా ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సంధులే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి షష్ఠీ తత్పురుష సమాసం గురించి ఇవ్వడం జరిగిందండి. షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఏంటంటే డూము, ఊలు, ప్రథమ విభక్తి అని అనుకుంటాం కదండి మనం. అంటే మనకి ఇక్కడ చూసుకోండి షష్ఠీ తత్పురుష సమాసం గురించి ఇవ్వబడిందండి. కు, యొక్క అనే ప్రత్యయాలను ఉపయోగించి షష్ఠీ తత్పురుష సమాసం అనేది ఎలా వస్తుందో చూపించారు. ఫస్ట్ వన్ చూసుకుంటే విశ్వహితం, విశ్వమునకు హితం. నెక్స్ట్ సత్పురుష సమాసం, సత్పురుష నివాసం, సత్పురుషుని యొక్క నివాసం. పరోపకారం, పరులకు ఉపకారం. గురు చరణములు, గురువు యొక్క చరణములు. ఇలా షష్ఠీ తత్పురుష సమాసంలోనే 4 మనకి ఇవ్వడం జరిగిందండి వర్డ్స్. నెక్స్ట్ విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమని చెప్పేసి ఇంకో 4 ఇచ్చారు సమాసాలు. అవి ఎలా అంటే జనని, జనకులు, జననీయును, జనకుడును. ఇక్కడ 2 పదాలకి కూడా సమ ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి అది ద్వంద్వ సమాసము. నెక్స్ట్ ఘనసారము, ఘనము వంటి సారము కలది, వంటి చూడండి రూపక సమాసానికి రూపక అలంకారానికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కలది, కలవాడు అలా వచ్చిందంటే బహువ్రీహి సమాసం అవుతుందండి. నెక్స్ట్ పోలిక, అందులో పోలిక అనేది ఉంటే. నెక్స్ట్ చిత్తశుద్ధి, చిత్తము నందు శుద్ధి సప్తమి తత్పురుష సమాసం. ఇంకొకటి అవుతుంది ఏంటంటే చిత్తము యొక్క శుద్ధి అని కూడా అవుతుందంట షష్ఠీ తత్పురుష సమాసం. మనకి కొన్ని అదనంగా కొన్ని సమాసాలు అనేవి ఇక్కడ ఇవ్వబడిందండి. మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఛందస్సు గురించి మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఇవ్వడం జరిగిందండి. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు అని. అలాగే గణాలకు గురులఘువులే ఆధారం. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని, 2 మాత్రల కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలని గురువులని అంటారు. అనగా ఒక చిటిక వేసినంత కాలం అని అర్థం. ఓకే. నెక్స్ట్ లఘువు గుర్తు మనకి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. గురువు గుర్తు మనకి ఇలా ఉంటుంది. అవి లఘు గురువులను గుర్తించే విధానం అనేది మనకి పట్టిక రూపంలో టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందండి. నేను ఇవన్నీ వివరించి చెప్పేదానికంటే మీరు ఒకసారి ఆ పట్టికని గమనించండి. గమనిస్తే మీకే అర్థమవుతుంది ఈ పట్టికలో ఏముంది ఏంటనేది. ఇక్కడ లఘువులు గుర్తించే విధానం అనేది ఇవ్వడం జరిగిందండి. నేను ఇవన్నీ వివరిస్తే మీకు వీడియో లెందీ అయిపోతుంది. చూసుకోండి, లఘువు అంటే ఏంటి? హ్రస్వాక్షులు, రస్వాచులతో కూడినటువంటి హల్లులు,
నెక్స్ట్ దీర్ఘం కాకుండా ఉన్న ద్విత్వాక్షరాలు, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు, దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు, తేల్చి పలకబడే రేఫతో కూడినటువంటి అక్షరాలకి ముందున్న అక్షరాలు, రేఫతో కూడిన అక్షరాలకి ముందున్న అక్షరాలు కూడాను అచ్చులవుతాయంట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గురువుల్ని గుర్తించే విధానం అండి. గురువుల్ని గుర్తించే విధానం ఇలా మీరు వీడియో చూసేటప్పుడు జూమ్ చేసుకొని చూడవచ్చు, ఫోన్ని అడ్డంగా తిప్పి కూడా చూడవచ్చు. గురువుల్ని గుర్తించే విధానం దీర్ఘాలు, దీర్ఘాచ్చులు కలిగినటువంటి హల్లులు, ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు, అలాగే సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరాలు. సంశ్లేష అంటే 3 ఒత్తులు వస్తాయండి అందులో. పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, విసర్గ కలిగినటువంటి అక్షరాలు. ఇవన్నీ కూడా గురువులండి. గురువులను గుర్తించడానికి అవసరమైనటువంటి మనకి ఆయుధాలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఘనం ఏర్పడేటటువంటి విధానం అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ అక్షరాలు గురు లఘువులుగా గుర్తించబడతాయని తెలుసుకున్నాం. ఇలా ఏర్పడిన గురువులు లఘువులు కలిస్తే గణాలు అని పిలువబడతాయి. గురు లఘువుల యొక్క సమూహమే గణము. ఒక్క గురువు గణం కావచ్చు, ఒక్క లఘువు గణం కావచ్చు. అనేక గురు లఘువుల యొక్క కలిగినది గణం కావచ్చు. ఇలా స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు 4 రకాలుగా ఉన్నాయంట. 1 అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు అని 4 రకాలుగా గణాలు ఏర్పడే విధానం 4 రకాలుగా ఉంది. నెక్స్ట్ 1 అక్షర గణాలు అనేవి ఎలా ఏర్పడతాయి, వాటిని ఏమంటారు అంటే లగనము, గగనము, రగనము, తగనము అలా ఉంటాయండి. మనకి యమ తారాజ బానస అని చెప్పేసి మనం ఒక చక్రం కూడా వేసి నేర్చుకుంటాము. అదేనండి ఇది. మనకి ఏక లఘువు లగనము, ఏక గురువు గగనము. అమాత రాజబానస అనేది మనకి ఇంకా వస్తుంది, చెప్తానండి. ఏకలఘువు, ఏక గురువు ఈ 2 మాత్రమే మనకి ఏకాక్షర గణాలండి, లగనము గగనము. నెక్స్ట్ 2 అక్షర గణాలు అనేవి గురువు లఘువు కలిసి ఉన్నవి 4 ఉంటాయండి. 2 అక్షర గణాలు 4 ఉంటాయి. లఘువు గురువు కలిసి ఉంది కాబట్టి లగా అవుతుంది. లఘువు కలిసి ఉన్నది లగ అంటారు. గణాలు లగ. దాని యొక్క పేరు వగనము. లగ వస్తే వగనము, గలా వస్తే హగనము. 2 లఘువులే వస్తే లా, 2 గురువులే వస్తే గా దాని యొక్క పేరుని అనేది పెడతారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 3 అక్షర గణాలు అనేవి చెప్పాను కదండి, యమాత రాజబానస అని. అందులో 1 గురువు, 2 లఘువులు, 1 లఘువు, 2 గురువులు అలా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి 9 రకాలండి. 8 రకాలండి. ఇవి 8 ఉంటాయండి. 8 అండి, ఏమనుకోవద్దు, రియల్లీ. ఫస్ట్ 1 గురువు లఘువు లఘువు భగనం అండి. నెక్స్ట్ లఘువు గురువు లఘువు జగనము, లఘువు లఘువు గురువు నగనము, సగనము. 3 లఘువులు వస్తే నగనం అండి. నెక్స్ట్ లఘువు గురువు గురువు యగనము, గురువు లఘువు గురువు రగనము, గురువు గురువు లఘువు తగనము, లఘువు 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 నగనము. 3 గురువులే వస్తే మగనం అండి. ఇలా మనకి పేర్లు కూడా ఉన్నాయి చూడండి. ఆది గురువు, ఫస్ట్లో గురువు రావడం. మధ్య గురువు, అంత్య గురువు, అంత్య అంటే చివరిలో గురువు రావడం. ఆది గురువు, ఆది లఘువు ఆది లఘువు అంటే ఫస్ట్ లఘువు రావడం, మధ్య లఘువు, అంత్య లఘువు. నెక్స్ట్ 3 లఘువులు రావడం, 3 గురువులు రావడం. ఇలా 8 రకాలండి. నెక్స్ట్ చూస్తే బ జ సాలు గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చబడ్డాయి. నెక్స్ట్ మగనం అనేది అన్ని గురువులు. నెక్స్ట్ మగనం అనేది అన్ని గురువులు, నగనం అన్ని లఘువులు మనకు తెలిసిందే కదండి. యా రా తాలు లఘువు స్థానంగా ఏర్పడ్డాయి. నగనం అనేది అన్ని లఘువులే. ఇలా ఈ కిందన వర్డ్స్ ఇచ్చారు, దానికి లఘు గురువులు గుర్తించమన్నారు. దాని కిందన ఇంకో వాక్యం ఇచ్చారు, దాని యొక్క లఘు గురువులను కూడా గుర్తించమని చెప్పారు. అది మనకు గుర్తించగలం. మీరు కావాలంటే నోట్బుక్లో ఒకసారి రాసుకొని గుర్తించండి. నెక్స్ట్ మనకి పాఠాంత పద్యం అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే కారణం లేని కలహంబు గురునలేమి అని చెప్పేసి మనకు వచ్చిందండి.
కరుణలేమని. ఈ పద్యాన్ని ఎవరు రచించారు అంటే ఏనుగు లక్ష్మణ కవి రచించారు. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, కారణం లేకయే తగులాడుట, దయ లేకుండుట, పరశ్రీల యందును పరధనముల యందును కోరిక, బంధువుల యందును సజ్జనుల యందును వారవలేకపోకుండుట అనునవి దుష్టుని యొక్క సహజ లక్షణములు, సహజ గుణాలు అని ఏనుగు లక్ష్మణ కవి అన్నమాట ఈ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. కారణం లేని కలహంబు అనే వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఏనుగు లక్ష్మణ కవి గుర్తొస్తారు. కారణం లేకుండా అని చెప్పేసి అంటే ఇలా గొడవలాడడం ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ మనకు ఒక సూక్తి ఇవ్వడం జరిగిందండి. అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయి, విజయాలు వాటిని దాచి ఉంచుతాయి అనేసి. చూడండి, మనకి అపజయాలు వాస్తవాలను వెల్లడిస్తాయంట, విజయాలు అనేవి వాటిని దాచి ఉంచుతాయి అని చెప్పేసి ఎవరు చెప్పారంటే హ్యూరెన్ చెప్పారు. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే దినోత్సవం అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. అక్టోబర్ 22వ తేదీన ప్రపంచ విలువల దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచ విలువల దినోత్సవంగా మనం జరుపుకుంటామండి. ప్రపంచ విలువల దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 22. నెక్స్ట్ మనకు ఒకటి మేటి పద్యం అని చెప్పేసి ఒక పద్యం ఇవ్వడం జరిగింది. అది వేటూరి ప్రభాకర్ శాస్త్రి రచించారు. ఏంటంటే జిలిబిలి పలుకుల జలు ముద్దులు అని చెప్పేసి ఇచ్చారు. ఇది వేటూరి ప్రభాకర్ శాస్త్రి రచించారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి నండూరి రామకృష్ణమాచార్యులు ఒకటి రచించి ఇచ్చారు. కవుల కంటే తుహిన కర్పూర నీబకీర్తి అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ఇది ఎవరు రచించారు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు రచించారండి. నెక్స్ట్ జలసేనన గలగల అని చెప్పేసి మనకు ఒకటి ఇచ్చారు. అది చిలకమర్తి రచించారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్యారడీ అని చెప్పేసి మనకు ఒకటి ఇవ్వడం జరిగిందండి. ప్యారడీ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. ప్యారడీ అనగా అనుకరణ. ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచననే ప్యారడీ అంటారండి. నెక్స్ట్ తెలుగు పద్యాలకు ప్యారడీ రచనలు అనేవి కోకిళ్ళలు. నెక్స్ట్ ప్రసిద్ధమైన కవితకు అదే రూపంతో చమత్కార జనకంగా చెప్పేటటువంటి మరొక కవితే ప్యారడీ. ప్యారడీ అంటే ఒక కవితలాగా ఉంటుందని అర్థం గుర్తుపెట్టుకోండి. ప్యారడీ అనగా అనుకరణ అంటే ఒక చెప్తున్నా ఇంకొకటి చెప్తుంటారు కదండి, అలా అనమాట. ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన ఒక రచనే ప్యారడీ. తెలుగు పద్యాలకు ప్యారడీ రచనలు కోకిళ్ళలు అంటే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ అరియన్ శాంతను పుత్రుపై వెదురుపై క్రూరుపై అని చెప్పేసి ఇలాగ మనకు ఒక ప్యారడీ పద్యం అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఇచ్చి ఇది ఏ ప్రక్రియకు చెందినది అని ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మనకి 2 ఇచ్చారు ఇందులో, వడపై ఆవడపై పకోడీపై అని చెప్పేసి ఇచ్చారు. వడపై ఆవడపై పకోడీపై అని చెప్పేసి మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రక్రియకి చెందినవి అంటాడు ప్యారడీ, అది గుర్తుపెట్టుకోండి ముందు. నెక్స్ట్ మనకి ఓకే ఓవర్ అండి, ఇక్కడికి ఇది అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.